ఆ నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో కొత్తవారే. ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గానికి రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఎమ్మెల్యే. ఇంకొక విషయం, ఈ నియోజకవర్గానికి ఎక్కువసార్లు స్థానిక నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వారు మరొకసారి గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ ఓటర్ నాడి ఎవరికి అంతు చిక్కడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గం ఇప్పుడు గ్రూప్ రాజకీయాలతో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఒకవైపు, ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకొక వైపు. రాబోయే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కనిపిస్తే తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ సైకిల్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గ్రూప్ పాలిటిక్స్ తెరలేపింది ఎవరు? అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక్కడి నుంచి ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ తరపున లక్ష్మీ పార్వతి, జయకృష్ణ పోటీ చేశారు. మొదట్నుంచి రాజకీయంగా స్థానిక అనుభవం ఉన్న కుటుంబం కలమట కుటుంబం. కలమట మోహన్ రావు ఇక్కడ ఎక్కువసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మోహన్ రావు కుమారుడు కలమట వెంకటరమణ తర్వాత రాజకీయాలకొచ్చి ఒకసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. తాను రాజకీయంగా ఎంతో బలమైన నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ కలమట వెంకటరమణను అధిష్టానం గుర్తించలేదు. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గంలో మళ్లీ తిరిగి సైకిల్ పార్టీలో చేరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇకపోతే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు కల్మట వెంకటరమణకు మధ్య కొన్నాళ్ల నుంచి గ్యాప్ వచ్చిందని స్థానికులు అంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు మామిడి గోవిందరావు. రాజకీయంగా అసలు పూర్తిగా అనుభవం లేదు. కేవలం ప్రజలను ఆకర్షించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో కొంతవరకు చేరువయ్యారు. అయినప్పటికీ గోవిందరావుని ఎవరూ కూడా రాజకీయ నాయకుడిగా చూడలేదు. అసలు గోవిందరావుకు రాజకీయాల వైపు వెళ్లాలని ఆలోచన వచ్చినప్పటికీ ప్రజల నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడం, అసలు రాజకీయంలో ప్రవేశించగలనా అనే ఆలోచన గోవిందరావుకు ఉండేది. అయితే కలమట వెంకటరమణ ఏ రోజు కూడా గోవిందరావుని రాజకీయాల్లో అవకాశం ఉండదని భావించుకునే వచ్చేవారు. గోవిందరావుకు అసలు కార్యకర్తల బలంగాని, సొంతంగా ఓటు బ్యాంకు గానీ లేదు. అందువల్ల వెంకటరమణ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అయితే గోవిందరావు మాత్రం వెంకటరమణకి, మంత్రికి ఉన్న గ్యాప్ని క్యాష్ చేసుకున్నారు. ఇదే సరైన సమయం అని మంత్రి దగ్గర అధిష్టానం దృష్టిలో పడే విధంగా ప్రయత్నాలు చేశారు. తనని రాజకీయంగా ముందుకు నడిపించాలని అధిష్టానం ముందు అవకాశం ఇవ్వమని కోరారు. అయితే అప్పటికే నియోజకవర్గం గతంలో బలమైన నాయకుడిగా, బలమైన క్యాడర్తో ఉన్నటువంటి వెంకటరమణ తప్పించి మామిడి గోవిందరావును గుర్తించడం అంత ఈజీ కాదు. ఇది భావించి అధిష్టానం ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ మంత్రి అండదండలతో పార్టీ క్యాడర్ని తన వైపు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే మంత్రి ద్వారా అధిష్టానానికి నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నించారు. దాంతో 2024లో తెలుగుదేశం పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీకి అధిష్టానం ప్రకటించింది. ఇలా జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అస్సలు ఊహించలేదు. అయినప్పటికీ నామినేషన్ వేసే వరకు వ్యతిరేకిస్తేనే వెంకటరమణ వర్గం ప్రతిఘటించింది. అయినప్పటికీ అధిష్టానం ఈ విషయంలో ఏమాత్రం కూడా మార్పు చేయకుండా ఎన్నికల్లో ఆయనను నిలబెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రభంజనంతో మామిడి గోవిందరావు విజయం సాధించారు. ఇదిలా ఉంటే మామిడి గోవిందరావు గెలిచినప్పటికీ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఎవరూ గుర్తించే పరిస్థితి లేదట. కలమట వెంకటరమణనే తమ నాయకునిగా భావిస్తున్నారట లోకల్ లీడర్లు. మరొక విషయం, గోవిందరావుకి క్యాడర్ని కలుపుకునే పరిస్థితి లేదు. గ్రూపు రాజకీయాలుగానే ఉన్నాయి. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుని మామిడి గోవిందరావుని దెబ్బతీయాలని కలమట వర్గం ప్రయత్నం చేస్తుందట. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు
తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వద్దకు స్వయంగా కలమట వెంకటరమణ వచ్చి తన గోడును వెళ్లబోసుకున్నారట. అయితే తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించుకుని ఎమ్మెల్యేలతో పని లేకుండా తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలని తమ చేతుల్లోనే ఉంచుకున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రశ్నించే ధైర్యం మామిడి గోవిందరావుకి లేకపోవడం, సగం క్యాడర్ అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు తొంగి చూడడం లేదట. గ్రూప్ రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతుందని మామిడి గోవిందరావు బలమైన నాయకుడు కాదని అధిష్టానం దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీ పార్టీపై ప్రజల అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కలిసొచ్చింది. మామిడి గోవిందరావుని అసలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారట. ఎమ్మెల్యే పరిస్థితి మాత్రం గ్రూపు రాజకీయాలు సరిచేయలేక, కలుపుకోలేక సాదాసీదాగా నియోజకవర్గంలో తిరుగుతూ తన పని తాను చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కలమటి వర్గం దెబ్బతీస్తుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రజలను ఆకర్షించుకునే పరిస్థితి లేదు, బలమైన క్యాడరూ లేదు, గ్రూప్ రాజకీయాలను ఏకతాటిపై తీసుకొచ్చే పరిస్థితి లేదు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి సరైన విధంగా ప్రణాళిక చేయలేకపోతున్నారని వాదన వినిపిస్తోంది. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ విధంగా చేరువలో ఉండాలో ఇప్పటికీ ఎమ్మెల్యేకి అర్థం కావడం లేదట. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడి గోవిందరావు రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్లడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 6 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు కలమటి వర్గం చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా కలమట వెంకటరమణను అంత ఈజీగా అంచనా వేయకూడదు. మున్ముందు రాజకీయ చదరంగంలో వారికి మంచి అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పరిస్థితులు మాత్రం స్థానిక ఎమ్మెల్యేకి అనుకూలంగా లేనట్టే కనిపిస్తోంది. ఈ విషయం అంతా స్థానిక ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రాబోయే స్థానిక ఎన్నికలకి కలమట వర్గానికి ఏ విధమైన గుర్తింపు అధిష్టానం ఇస్తుందో వెయిట్ చేయాలి. మరోవైపు స్థానిక ఎన్నికల తర్వాత గోవిందరావు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.